నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ వడ్లమాని కనకదుర్గ గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, ఏ దేశంలో అయినా ఏ రాష్ట్రంలో అయినా చూస్తే ఇప్పుడు విద్యార్థులకు ఏదైనా బాధ వస్తే వాళ్ళు ప్రొటెస్టులు చేయడం, ప్రభుత్వాన్ని అడగడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం కొత్తగా అనుకుంటా వాళ్ళ డిఎస్సి ఎగ్జామ్స్ వాళ్ళు పాస్ అయ్యారు. వాళ్ళ జాబ్స్ వాళ్ళు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఎవరైతే జగన్ గారి వైసీపీ ప్రభుత్వం ఉందో లేని అవకతవకల్ని సృష్టించి కొంచెం హంగామా చేస్తున్నారు. 3 రోజుల నుంచి కూడా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా ఎవరైతే జాబ్స్ వచ్చినాయో వాళ్ళు బయటకు వచ్చి మా జాబ్స్ మేము సక్రమంగా చేసుకుంటున్నాం, మీరు మమ్మల్ని అవమానిస్తున్నారు, రాత్రింబవళ్ళు చదివి మేము ఈ జాబ్ తెచ్చుకున్నాము, ఏంటి మాకు ఈ బాధ అని అడుగుతున్నారు. ఈ సిచ్యువేషన్ ఎక్కడైనా జరుగుతుందంటారా అసలు? అంటే మీరు తుగ్లక్ పరిపాలన విన్నారా ఎప్పుడైనా? తుగ్లక్ పాలన మహమ్మద్ బిన్ తుగ్లక్ పేరు విన్నారా? చదివి ఉంటారు, హిస్టరీలో వస్తాడు. సో మహమ్మద్ బిన్ తుగ్లక్కి ఆ అంశలో పుట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఆయన ఇంకా మంచివాడు నన్ను అడిగితే. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఎక్కడ బూతులు మాట్లాడించడం లేకపోతే మహిళల జోలికి వెళ్ళడం అలాంటివి చేయలేదు ఆయన. ఆయన ఏంటంటే రాజధాని ఒక చోట నుంచి ఒకటి మార్చేసి తర్వాత ఆయన చేసిన ఇంకొక పిచ్చి పని ఏంటంటే కరెన్సీ మీరే ముద్రించేసుకోండి అన్నాడు అప్పట్లో. సో ఎవరికి వాళ్ళు నాణ్యాలు ముద్రించేసుకున్నారు. అలా అందుకని పిచ్చి తుగ్లక్ అంటారు. మీకు అర్థమైందా? అంటే ఆర్థిక ఇది తెలియక అతనికి ప్రతివాడు నాణ్యాలు ముద్రించుకుంటే దాని విలువ ఎక్కడ ఉంటుంది? అంటే ఇక్కడ నేను ఎందుకు పిచ్చి తుగ్లక్తో పోల్చానంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బాధ ఏంటంటే ఇప్పుడు రాని వాళ్ళ గురించి అతనికి బాధ కాదు, వీళ్ళకి ఎందుకు వచ్చాయి ఉద్యోగాలు, నేను ఇవ్వలేదు కదా నా హయాంలో. మీకు అర్థమైందా? జగన్మోహన్ రెడ్డి ఎట్లా ఆలోచిస్తాడంటే మనందరం ఒక రూట్లో వెళ్తాం కదా, ఆయన రివర్స్లో మాట్లాడతాడు, రివర్స్లో ఆలోచిస్తాడు. ఇదేంటి నేను ఒక్క డిఎస్సి వేయలే, ఒక మెగా డిఎస్సి వేయలే, నేను ఒక ఉద్యోగం ఇవ్వలా. ఇప్పుడు లోకేష్ 15,700 పోస్టులో 15,700 చిల్లర పోస్టులో ఇచ్చేసాడు, మళ్ళా వేస్తానంటున్నాడు మెగా డిఎస్సి ఆర్ డిఎస్సి. ఇది ఎలా సాధ్యం? ఇప్పుడు మరి అందరూ ఎవరిని గుర్తుపెట్టుకుంటారు? లోకేష్ని గుర్తుపెట్టుకుంటారు విద్యాశాఖ మంత్రిగా. నో, వీల్లేదు. ఇప్పుడు ఈ మొత్తం దీనికి ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసా వైసీపీ వాళ్ళు మీకు? ఇప్పుడు లోకేష్ని దింపడానికి హౌ మచ్ దే ఆర్ స్పెండింగ్ 200 crores తెలుసా? ఈ రిలే నిరాహార దీక్షలో ఊరికే వచ్చేస్తారా? ఎవడైనా ఊరికే వచ్చేస్తాడా పని పాటు లేకుండా? అందులో అసలు అక్కడ ఏమీ లేని దాంట్లో ఇప్పుడు నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో వీళ్ళు దగా డిఎస్సి అనడం అలా ఉంటుంది. అర్థమైందా మీకు? సో ఇవాళ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి టార్గెట్ ఇక్కడ వాళ్ళకి అర్థం కావట్లా. ఇప్పుడు నిన్నెవరో ఒక అమ్మాయి వెళ్ళి కలిసింది, ఆ అమ్మాయికి ఏదో ఇంత ర్యాంక్ వచ్చిందని. ఫస్ట్ మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు 100 మంది రాస్తామండి, ఇప్పుడు అక్కడ ఉండేవి 16 పోస్టులు అనుకుందాం. 100 మందిలో 16 పోస్టులు యాజ్ పర్ రూల్సే కదా ఇస్తారు. ఎక్కడో 98 వాళ్ళకో 97 ర్యాంక్ వచ్చిన వాళ్ళకో ఇవ్వరుగా, ఎట్లా ఇస్తారు? ఇప్పుడు వీళ్ళు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గర మొరపెట్టుకోవడం అలాగే ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి ఎవడు? జగన్మోహన్ రెడ్డి దగ్గర మనం ఎందుకు వెళ్తున్నాము? ఆయన హయాంలో ఒక పోస్ట్ ఇవ్వలేదు, ఒక డిఎస్సి వేయలేదనే ఆలోచన వాళ్ళకు ఉండాలా? ఆయన ఏదో ధర్నాలు చేయించేస్తున్నాడు, మాకు ఎక్కడి నుంచి వస్తాయి? గాలిలోంచి పుట్టుకిస్తాడా? ఇప్పుడు ఇస్తానని ఆయన చెప్పాడా? మీకు ఎందుకమ్మా 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, నేను మళ్ళీ నేనే 2.0 ముఖ్యమంత్రిని, నేను వచ్చాక డిఎస్సి వేసి మీకు ఇస్తానని ఆయన చెప్పాడా? ఆ మాట కూడా చెప్పలేదుగా. ఇప్పుడు 2 కోట్ల పరిహారం ఇస్తూ ఉంటే ప్రభుత్వం ఆ రోజు ఏమన్నాడు? 2 కోట్లు తీసుకోకండి, 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, వచ్చేది మన ప్రభుత్వమే 2029లో, నేనే ముఖ్యమంత్రి, నేను వచ్చి నెలకి మీకు 1 కోటి ఇస్తా అన్నాడు. మరి నేను పిచ్చి తొగ్గులకు అన్నది సరిపోయిందా మీకు? లేదా? మీకు ఇలాంటి ఉదాహరణలు బోల్డ్ దొరుకుతాయి. కానీ ఇప్పుడు జగన్ గారు చెప్తున్నారు కదా మేడం, అంటే తండ్రి కొడుకుని కాపాడడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు అని చెప్పేసి ఈ డిఎస్సి వ్యవహారంలో మరి రాజీనామా చేయాల్సి వస్తుంది కదా. పిచ్చి అండి అసలు. మీరు ఆ ప్రశ్న అడగండి. ఏ తండ్రి కాపాడతాడు, ఏ కొడుకుని కాపాడాలి? బుర్ర తక్కువ వాడు మాట్లాడే మాటలకు మన సమాధానం ఇవ్వడం ఏమిటి? ధర్మేంద్ర ప్రధాన్ చేశారంటే ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు చేశారు? నీట్ విషయంలో ఎవడో చేసిన తప్పిదానికి ఆయన చేయాల్సి వచ్చింది. ఎందుకు చేశాడు ఆయన? జెన్జీ కిడ్స్ ఫర్దర్గా వాళ్ళు వేరే రూట్లోకి వెళ్దాం అనుకున్నారు. సో అక్కడ ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోకూడదు, లేకపోతే వేరే రకంగా ఆ ఉద్యమం వెళ్ళకూడదని ఒక్క రీజన్ తోటి ఆయన రిజైన్ చేశారు. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ముడిపెట్టి ఆ తర్వాతగా ఈ డిఎస్సి మొదలు పెట్టాడు. పోయి అంతకుముందు ఏమైనా డిఎస్సి మీద ఈ 1 yearలో పోర్ చేశాడా? ఇప్పుడు మీకు అర్థమైందా? అక్కడ వంక దొరికింది.
ఇక్కడ డొంక పట్టుకుని తిరుగుతున్నాడు. అంటే ఇక్కడ విద్యార్థుల్ని కూడా రెచ్చగొడుతున్నారంటారా? రెచ్చగొట్టినా ఇక్కడ ఏమవుతుందమ్మా, ఇది ఎంతకాలం చేస్తారు? ఏంటి జంజీ కిడ్స్ అక్కడ ఉన్నారు, ఏం చెప్తున్నాడు? నేను బొద్దింకా అక్కడ ఉన్నది జంజీ కిడ్స్ అంటాడు. ఆయన నిన్న చెప్తున్నారు విద్యార్థుల్ని కొడుతున్నారు మా శిబిరాల్లో. అసలు విద్యార్థులు ఎవరున్నారు? మీరు ఒకసారి ఆ ఫోటోలు చూసారా? 50 ఏళ్ళు పైబడిన వాళ్ళందరూ పాపం విద్యార్థులు, అవునా? ధర్మాన ప్రసాదరావు గారు వీళ్ళందరూ పాప చిన్న పిల్లలు, 20 years వాళ్ళందరూ జంజీలు. వీళ్ళందరూ చెప్పేవాడికి చెవుడైతే వినేవాడికి వివేకం ఉండాలట. ఆ జగన్మోహన్ రెడ్డికి ఫోటోలు అన్నీ పెట్టి పంపించండి, ఎందుకంటే పాప సాక్షిలో ఏం చూపిస్తున్నారో మనకు తెలియదు. ఆయన సాక్షి తప్ప చూడ్డు. ఆయన బయటకు వస్తే పరదాలు, ఇంట్లో ఉంటే కళ్ళకు గంతలు. ఆయనకి లోకల్లో ఏం జరుగుతుందో తెలియదు. అందుకని నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ ఉపాధ్యాయులు బయటకు వచ్చి వాళ్ళు నిలదీస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని. నీకు పిచ్చా కొంచెం, మేము కష్టపడి రాసి మేము చదువుకుని ర్యాంకులు తెచ్చుకుని ఉద్యోగాలు తెచ్చుకున్నాము, నువ్వేం మాట్లాడుతున్నావు అంటే జగన్మోహన్ రెడ్డికి ఇవాళ ఇష్యూ లేదండి. మీకు అర్థమైందా? మాట్లాడటానికి కానీ ప్రజల్లోకి వెళ్ళటానికి కానీ ఒక్క అంశం లేదు. ఎందుకంటే మీరు అక్కడ అభివృద్ధి చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ తీసుకుందాం అనుకున్నాడు, అవ్వలేదు. పోలవరం క్రెడిట్ తీసుకుందాం అనుకున్నాడు, అవ్వలేదు. ఇప్పుడు ఏ క్రెడిట్లు లేవు. అందుకని ఇప్పుడు డిఎస్సిని వంక పెట్టుకుని ఇక్కడ చోరీ చేద్దామని చూస్తున్నాడు. కానీ ఏం చోరీ చేస్తాడు? ఆ విద్యార్థులే చెప్తున్నారు నువ్వేమి ఇచ్చావు మాకు గత ప్రభుత్వంలో. అదే కదా, నువ్వు చెప్పు, నేను ఇంగ్లీష్ చదివించానంటాడు. వాళ్ళు ఎవరో ఆ పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడితే అమెరికన్ యాక్సెంట్లో, మీకు గుర్తుందా? ఆ పిల్లలు ఏమయ్యారు? ఫెయిల్ అయ్యారు అందరూ. ఇంగ్లీష్ రావడం చదవడం తప్పు కాదు, కానీ ఫస్ట్ మన మాతృభాష నేర్చుకుని మన అన్ని సబ్జెక్ట్స్లో పెర్ఫెక్ట్గా తెచ్చుకుని ఎక్స్ట్రాగా మీరు అమెరికన్ యాక్సెంట్ నేర్చుకోండి, తప్పులేదు. అమెరికన్ యాక్సెంట్లో మాట్లాడేయాలి, వాళ్ళు ఏదో అమెరికా వెళ్ళిపోవాలంటే ఉట్టికి ఎగరలేనమ్మ, స్వర్గానికి ఎగిరిందిట. ఇక్కడ వాళ్ళు పరీక్షలు పాస్ అవ్వకుండా అమెరికన్ యాక్సెంట్లో మాట్లాడి ఇంటికి వెళ్ళి అమెరికన్ యాక్సెంట్లో మాట్లాడితే తల్లి తండ్రికి అర్థమవుతుందా? బిఏ రోమన్ ఇన్ రోమ్ అన్నారు. నువ్వు అమెరికన్ యాక్సెంట్ ఎక్కడ మాట్లాడతావు? యుఎస్ కాన్సులేట్కి వెళ్ళినా కూడా అక్కర్లా. నువ్వు అమెరికా వెళ్ళాక అక్కడ నువ్వు సెటిల్ అవుతాను అనుకుంటే, అంటే జాబ్ పరంగా లేదు, మీరు అక్కడ చదువుకున్నప్పుడు వెన్ యు ఆర్ టాకింగ్ టు అదర్ పర్సన్ లైక్ అమెరికన్స్ ఆర్ సంబడి, అప్పుడు మీకు ఆ యాక్సెంట్ అవసరం, అంతవరకే. మామూలుగా నేను అమెరికన్ యాక్సెంట్లో ఇక్కడ మా చిన్నప్పుడు ఇంగ్లీష్ మాట్లాడితేనే తిట్టేవాళ్ళు మమ్మల్ని. ఏంటి నువ్వేనా మా దిగొచ్చావా, లండన్ నుంచి వచ్చావా అనేవాళ్ళు. మీకు అర్థమైందా? అందుకని మనం, ఆయన ఏదో చెప్తాడు, ఆయనకి తెలీదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు, అందుకని మాట్లాడతాడు. మనం అవేం పట్టించుకోక్కర్లేదు. ఇది కొంతకాలం హడావిడి చేస్తాడు. ఇప్పుడు ఆయనకి ఏంటంటే లోకేష్ని దింపేయాలి. లోకేష్ ఐటీ శాఖ మంత్రిగా ఈయన ఎందుకు చేస్తున్నాడు, ఎందుకు ప్రాజెక్టులు తెస్తున్నాడు, ఎట్లా తీసుకొస్తున్నాడు, ఎందుకు ఇన్ని ఉద్యోగాలు ఇస్తున్నాడు? 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, 22 లక్షలు 24 లక్షల ఉద్యోగాలు కల్పన చేస్తామన్నారు. ఇప్పుడు ఆయన తట్టుకోలేకపోతున్నాడు. ఇవాళ వైజాగ్ అనేది ఈ రకంగా అభివృద్ధి చెందడంలో లోకేష్ పాత్ర ఉండేసరికి ఆయన డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు. అందుకని ఇవాళ లోకేష్ని విద్యాశాఖ మంత్రిగా ఎలాగైనా రాజీనామా చేయించాలన్నది జరిగే పని కాదు. అసలు అయినా అతను చేయాల్సిన పని లేదు. డిఎస్సి వేశారు, పారదర్శకంగా పరీక్షలు జరిగాయి, పారదర్శకంగా వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు. అందుకని ఆయన ముందు ఇప్పుడు మళ్ళీ కోర్టు కేసు అంటున్నాడు కదా, మన హైకోర్టు చీవాట్లు పెట్టింది కదా, మీరు పిల్లి ఎలా వేస్తారు, మీకు బుద్ధి ఉందా అన్నట్టుగా అడిగింది. పిల్లి అనేది చాలా విలువైంది, అలా ఇష్టానికి వేయకూడదు. అసలు ఎవరు బాధితులను వచ్చి ఇక్కడ కోర్టులో కేసు వేయమనండి అన్నారు. మరి తీసుకెళ్ళి కోర్టులో కేసు వేయించు కదా, అప్పుడు నువ్వు ఎంక్వైరీలు అడుగు, సిబిఐ ఎంక్వైరీ అడుగుతావో ఏం అడుగుతావో, కోర్టు సమాధానం చెప్తుంది. అది లేకుండా ఇక్కడ ధర్నాలు చేయించి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, అదొక్కటే ఆయన టార్గెట్, ప్రజల దృష్టి మరల్చడం. కానీ ప్రజలకు అంత తీరుబడి లేదండి, ప్రతివాడు బిజీగా ఉన్నాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కంటే చక్కగా సంపాదించి పెట్టిన ఆస్తులు ఉన్నాయి కదా డల్ల కంపెనీల ద్వారా, అది ఎలా ఖర్చు పెట్టాలి, ఇలా ఖర్చు పెడతాడు అంతే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.